వ్యవస్థాపక కార్యదర్శి కేఎన్ రాజా గారు, అలాగే నేను గుండాల గోపినాథ్ చైర్మన్, అలాగే గౌరవ కార్యదర్శి డాక్టర్ విద్వాన్ కస్పా పద్మనాభం గారు, అలాగే సభ్యులు పొన్నాల జేజిరెడ్డి గారు, అలాగే కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, అలాగే కుప్పిరెడ్డి రామకృష్ణారెడ్డి గారు, అలాగే తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి. కృష్ణదేవరాయ సంగీత సాహిత్య నృత్యోత్సవాలు రేపు నుంచి మహతీ కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. 26, 27, 28 3 రోజుల పాటు మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా బీహార్ నుంచి కూడా కళాకారులు చిన్నారులు విచ్చేసి జానపద సంగీత సాహిత్య నృత్యోత్సవాలు పోటీలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించవలసినదిగా రాయలసీమ రంగస్థలి తరపున కోరుతున్నాము. అంతరించిపోతున్న కళల్ని మనము భావితరాలకు పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో 36 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ రాయలసీమ రంగస్థలి వ్యవస్థాపక కార్యదర్శి కేఎన్ రాజా గారు ఎన్నో ఒడిదుడుకును ఉన్నా ఆయన దీన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి 3 రోజుల పాటు మహతీ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు వ్యవస్థాపక కార్యదర్శి కేఎన్ రాజా గారు మాట్లాడతారు. సర్వ పాపహరణం తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి సౌజన్యంతో ఇది 36వ సంవత్సర కళోత్సవాలు మహతీ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నాం. శుక్రవారం, శనివారం, ఆదివారం అనగా 26, 27, 28 విశాఖపట్నం. దీంట్లో మన కృష్ణా జిల్లా నుంచి గుడివాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల నుంచి కళాకారులు పాల్గొంటున్నారు. వీరందరికీ కూడా మేము ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి ఉచిత భోజనాలు, వసతి సౌకర్యాలు అరేంజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి కూడా ఒక మెమోంటో సర్టిఫికేట్ ఇస్తున్నాము. విజేతలైన వాళ్ళకి 15,000, 10,000, 5,000, 3,000, 2,000 ఇట్లా నగదు బహుమతులతో పాటు మెమోంటోలు కూడా అందజేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాలు దైవారాధన, కళారాధన. స్వామికి ఈ దైవారాధనలో ముఖ్యమైనది ఈ మన సంగీత సాహిత్య నృత్య కళ. ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేసి ఈ కళోత్సవాలను తిలకించి కళాకారులను ఆశీర్వదిస్తారని మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కళోత్సవాన్ని ఆయన ఎంతో భక్తి శ్రద్ధతో నిర్వహించడమే కాకుండా ఇటువంటి కళాకారులు ఉన్నంతకాలము మన కళ చిరస్థాయిగా ఉంటుందని కోరుకుంటూ తిరుపతి ప్రజలందరినీ ఈ మా ఆహ్వానంగా అందించి అందరూ మహతీ కళాక్షేత్రానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వెంకటేశయ్య 35 సంవత్సరాలు ఏ సంవత్సరం కూడా కరోనా వచ్చి నిలుపుకుండా కార్యక్రమం జరిపిన కేఎన్ రాజా గారికి, అదేవిధంగా మన గుండాల గోపినాథ్ రెడ్డి గారికి, కార్యవర్గం సభ్యులకు కూడా అందరూ వారు వంతు వారు శ్రమ పడుతూ ఈ యొక్క కార్యక్రమం రేపు 10 గంటలకు జ్యోతి ప్రజ్వలన ఉంటుంది మహతీ ఆధ్వర్యంలో. అందరూ వచ్చి కూడా తెలిసిన వాళ్ళు రావచ్చు, తెలియని వాళ్ళు కూడా వచ్చి జయప్రదం చేయాలని మరీ ఎన్టీఆర్ స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.